ఏపీని కొత్త రకం వ్యాధి భయపెడుతుంది. స్క్రబ్ టైఫాస్ అనే వ్యాధి కలవరపెడుతుంది. ఈ వ్యాధి లక్షణాలతో విజయనగరం మహిళ మృతి చెందడం కలవరపాటుకు గురిచేస్తుంది. నల్లిని పోలిన కీటకం కుట్టడంతో ఈ వ్యాధి బారిన పడతారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. స్క్రబ్ టైఫాస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నల్లి మాదిరిగా ఉండే చిన్న కీటకం కుట్టడంతో ఈ వ్యాధి వస్తుందని పేర్కొంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో కాకినాడ 144 కేసులు నమోదయ్యాయి. ఇక అక్టోబర్, నవంబర్లో సుమారు 80 కేసులు నమోదయ్యాయని ఇన్ఛార్జి డిఎంఓ డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. కాకినాడ జీజీహెచ్లో 4 చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. అది అంటువ్యాధి కాదని, ఎటువంటి మరణాలు సంభవించలేదని తెలిపారు. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, దద్దుర్లు, వాపు వంటివి వ్యాధి లక్షణాలని, చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ వహిస్తే ప్రమాదకరమన్నారు. అన్ని పీహెచ్సీల్లో వైద్యాధికారులు దీనిపై అప్రమత్తం చేశామని డిఎంహెచ్ఈఓ నరసింహనాయక్ పేర్కొన్నారు. ఇక విశాఖ జిల్లాలో స్క్రబ్ టైఫాస్ వ్యాధి చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది. 113 కేసులతో జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది. ఇక దీంతో నగరంలో వ్యాధి పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ప్రాథమిక దశలో గుర్తిస్తే వారం 10 రోజుల్లో బయటపడవచ్చు. నిర్లక్ష్యం కూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బుల్ట్